హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తమ్నైలో చూపించాను కదండి రొయ్యల కూర. ఈ రొయ్యల కూర మేమైతే ఏ పద్ధతిలో చేస్తామో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే టమాటాలు అన్నీ వాడికొచ్చాయి కదండి, అప్పుడు టమాటాలు ఏమి వాడకుండా మా పేరెంట్స్ వాళ్ళు మొదట్లోనే ఇలాగే తయారు చేసేవారు. మార్కెట్ నుండి తెచ్చుకున్న తర్వాత రొయ్యలు శుభ్రంగా కడిగిన తర్వాత ఉప్పు పసుపు రాసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి ప్యాన్లో వేసుకోవాలండి. అది దాంట్లో ఉండే నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఈలోగా మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని ఉంచుకుందాం. చూసారా నీరు ఎలా వస్తుందో? ఎందుకంటే రొయ్యలు ఐస్లోనే ఉంటాయి, ఎక్కువ వాటర్లో గట్ట ఉంటాయి కదండి. ఎంత ఫ్రెష్ రొయ్య అయినా నీరు మాత్రం రొయ్యలకు వస్తుంది. ఆ నీరు తీసుకుంటేనే మనకి రొయ్యలు కూర రుచిగా ఉంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది. అలా చూసారా, ఆ వాటర్ అంతా తీసేసుకోవాలి. అలా వచ్చిన వాటర్ని మనం ఉంపేసుకోవచ్చు, ఉడికించుకున్నాం అనుకోండి మెత్త పేస్ట్లు అయిపోతాయి. అలా వచ్చేసిన తర్వాత వాటర్ నేను పారబోసాను. అవి వంపేసిన తర్వాత కడాయి క్లీన్ చేసుకొని దాంట్లో ఒక 4 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 10-12 జీడిపప్పు పలుకులు వేసుకొని వేయించుకొని తీసుకోవాలి. ఇవి ఓన్లీ ఆప్షనల్ అండి, మన ఇష్టమే, వేసుకున్నా వేసుకోకపోయినా రుచి అయితే ఏమీ మారదు. అయితే అది తీసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు 2-3 అలా వేసుకొని ఈ ఫ్రాన్స్ అన్నీ కూడా చక్కగా వేయించుకోవాలండి. నేను మీకు పప్పు చూపించాను కదండి, అది 350 గ్రాములు ఉందండి. ఫ్రాన్స్ ఆయిల్లోని కరెక్ట్గా 6-7 నిమిషాలు వేగుద్దండి. వేగిన తర్వాత అప్పుడు మనం ఆనియన్ పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఆనియన్తో పాటు ఈ రొయ్యలు ఇంకొక 10 నిమిషాలు వేగుతాయండి. చక్కగా ఈ మసాలా ఉల్లితో పాటు వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లో కావాల్సినవన్నీ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్టు, మన 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, కారము ఒక 1/2 స్పూను, గరం మసాలా ఒక 1/2 స్పూన్ అండి. ఇవి ఇంతేనండి, చాలా తక్కువ. ఇంకా మరి ధనియాల పొళ్ళు, జీలకర్ర పొళ్ళు ఏమీ పడవండి. చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ కర్రీ. అలాగా మనం ఈ మసాలాలన్నిటితో పాటు ఈ ఫ్రాన్స్ని మనం 10 నిమిషాలు వేయించుకోవాలండి. మీకు చూస్తున్నారు కదా, మసాలా అంతా దగ్గరగా వేగిపోయింది. ఇప్పుడు మనకు అందులోంచి ఆయిల్ కూడా రిలీజ్ అయిపోతుంది. ఈ స్టేజ్ వరకు మనం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మీకు చాలా తక్కువ గ్రేవీతోటే ఉంటుంది కానండి, అన్నం కలుపుకుంటే ప్రతి ముద్దని మీరు ఆస్వాదిస్తారండి. అంత రుచిగా ఉంటుంది ఈ ప్రాన్స్ కర్రీ. దీనికి టమాటా అసలు యూజ్ చేయవలసిన అవసరమే ఉండదు. ఇప్పుడు కొంచెం ఒక 100 ml అలా 150 ml వాటర్ పోసుకోండి. ఓకేనండి. ఇలా వాటర్ పోసుకొని మంచిగా మొత్తం కూర అంతా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి మరొక 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకి రొయ్యల కర్రీ ఎలా ఉడికిందో చూపిస్తాను. చూడండి, 10 నిమిషాలు ఉడికేసరికి చూసారా ఎంత బాగా ఫ్రైకి ఆయిల్ అంతా తేలిపోయి రొయ్యలన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోతాయండి. ఇంకా కుక్ అవ్వకపోవడానికి ఏం లేదు. రొయ్యలు ఎంత కమ్మగా ఉంటాయంటే ఇలా వాటర్ తీసుకొని ఇలా రొయ్యల కర్రీ వండుకోండి. ఈ చాలా చాలా బాగుంటుందండి ఈ ఫ్రాన్స్ కర్రీ మాత్రం. అయితే మేమైతే మా క్షత్రియాస్లో అయితే మేము రెగ్యులర్గా తరచుగా ఇలాగే చేస్తాం. టమాటాని చాలా తక్కువ టైం ఉపయోగిస్తాం పులావులు కట్ట చేసేటప్పుడే. ఇలా ఫ్రాన్స్ కర్రీ వండుకొని చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది రైస్లోకి, రోటీలోకి అన్నిట్లోకి బాగుంటుంది. ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది కదండి. కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని అది కూడా వేసి మంచిగా కలుపుకొని మనం వేడివేడిగా డిష్ అవుట్ చేసుకొని వేడివేడిగా వడ్డించుకొని తింటే ఎమ్మీగా ఉండే మా స్టైల్లోని రొయ్యల మసాలా కర్రీ రెడీ అండి. ఈ జీడిపప్పులు చెప్పాను కదండి, గార్నిషింగ్ కోసం మాత్రమే. అవి మనం వేసుకున్నా వేసుకోకపోయినా ఏం పర్వాలేదు. సో ఇంతేనండి ఈ రొయ్యల కర్రీ అయితే. దీన్ని రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా బాగుంటుంది. ఇంకా అన్నం తినేటప్పుడైతే ఇంకా వేళ్ళని కూడా విడిచిపెట్టవండి, అంత కమ్మగా ఉంటుంది. తక్కువ మసాలాలు వేసుకోవాలి, ఈ ఫ్లేవర్లు ఏవి మిస్ అవ్వకుండా. సో ఇదేనండి నా వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.